నాలుగు కోరలు నాలుగు భుజములతో ప్రకాశించే భగవంతుడైన శ్రీ మహావిష్ణువు. శ్రీ విష్ణు సహస్రనామములకు దివ్యమైన అర్థములు. 25వ భాగము. ధర్మాధ్యక్ష. జీవులు ఆచరించు కర్మలలో ధర్మాధర్మములను సాక్షాత్ స్వయముగా వీక్షించి వాటికి తగిన ఫలములను అందజేయువాడు. ఈ విధముగా జీవుల ధర్మాధర్మ వీక్షణములో ప్రపంచ పరిపాలనకు సంబంధించిన పాలకులకు పాలనా పద్ధతికి ఆధ్వర్యము వహించిన జనార్దనుడు అందరి చేత అన్ని పనులు చేయించే బాధ్యతను వహిస్తాడు కనుక శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పరంధాముడైన శ్రీ మహావిష్ణువును ధర్మాధ్యక్ష అన్న నామముతో కీర్తించింది. మరొక అర్థము ప్రకారము ధర్మమును ఆచరించు ఇంద్రియములకు అధిపతి అయిన వాడు కనుక ధర్మాధ్యక్ష అన్న నామముతో కీర్తించబడుచున్నాడు. కృతాకృత. కార్యరూపమున కృతుడు, కారణరూపమున అకృతుడు. తానే సమస్త కార్యములకు సృష్టికర్త అయిన ఆ కార్యములతో తనకు ఎటువంటి సంబంధము లేక కేవలము సాక్షీభూతముగా ఉంటూ కార్య కారణ రూపములతో భాషించువాడు. సకల జీవులకు మోక్షమును ప్రసాదించుచున్న భగవానుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము కృతాకృత అన్న నామముచే కీర్తించింది. లోకపాలకులు, కార్యపాలకులు, న్యాయపాలకులు ఎవరి విధి వారు నిర్వహించేలా చూసే సర్వాధికారి తాను స్వయముగా ఏమీ చేయకపోయినా అన్నీ చేసినట్లే, తాను అన్నీ చేసినా ఏమీ చేయనట్లే అతడే కృతాకృతుడని వర్ణించబడినాడు. చతురాత్మ. చతురము అనగా నేర్పరితనం, ఆత్మ అనగా అంతులేని గమనము గలవాడు కనుక చతురాత్మ అన్న నామమునకు నేర్పరితనముతో అవిచ్ఛిన్నముగా సమస్త విశ్వములోనూ సంచరించువాడు అని ఒక అర్థము కలదు. చతుర్ముఖుడైన సృష్టికర్త బ్రహ్మదేవునికి జన్మదాత కనుక చతురాత్మ అని మరొక అర్థము. బ్రహ్మ, దక్షాది ప్రజాపతులు, కాలము, సకల జీవులు ఈ 4 సృష్టి హేతువులైన విభూతులని శ్రీ విష్ణు పురాణము వివరించుచున్నది. అదే విధముగా విష్ణువు, మన్వాదులు, కాలము, సర్వభూతములు ఈ 4 స్థితి హేతువులైన విష్ణువు యొక్క విభూతులు. రుద్రుడు, కాలము, అంతకాదులు, సమస్త జంతువులు ఈ 4 కూడా ప్రళయ నిమిత్తములైన భగవంతుని యొక్క విభూతులు. ఈ విభూతి చతుష్టయము తన స్వరూపముగా కలవాడు భగవానుడు. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తల ఈ విభూతి చతుష్టయమును తన స్వరూపముగా కలిగిన పరమాత్ముని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము చతురాత్మ అన్న నామముచే కీర్తించింది. చతుర్వ్యూహ. సృష్టి, స్థితి, లయలు స్థితికార్యములనబడుతాయి. ఈ విధములుగా విశ్వరాజ్యాంగమును నడిపే పరంధాముడు సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అను 4 ఆత్మస్వరూపములతో వెలుగుచున్నాడు. వ్యాసవచనమును అనుసరించి
భగవంతుడు వాసుదేవాది మూర్తులను కలిగి ప్రకాశించుచున్నాడు. చతుర్దంష్ట్రః శృంగ సామ్యముచే 4 శృంగములు కలిగిన భగవానుని చతుర్దంష్ట్రః అన్న నామముతో 4 తీక్షణమైన దంష్ట్రలు అనగా కోరబండ్లు కలిగిన భగవానుని ఋగ్వేదము చత్వారి శృంగత్రయో అస్య పదద్వే శీర్షే సప్తహస్తసోऽస్య త్రిధా బద్ధో వృషభోరోరవితి మహోదేవో మర్త్యన్నావివేశ అని కీర్తించింది. 4 అతని కొమ్ములు, 3 అతని పాదాలు, అతని తలలు 2, అతని చేతులు 7 ప్రయోజనాల బిగ్గరగా గర్జిస్తాడు. శక్తివంతమైన దేవత మనుష్యులలో ప్రవేశించింది. ఈ శ్లోకము యజ్ఞమునకు దానిలోని అగ్నికి సంబంధించినది. యజ్ఞం యొక్క 4 కొమ్ములు 4 వేదాలు, యజ్ఞం యొక్క 3 పాదాలు 3 రోజువారీ యాగాలు, పగలు రాత్రి 2 కూడా ఆయన తలలు, యజ్ఞం యొక్క 7 చేతులు 7 కిరణాలు, వేదమంత్రములను పునరావృతము చేయడము ఆయన చేసే వృషభ గర్జన. ఈ లక్షణములు కలిగిన దేవతామూర్తి మానవ కళ్యాణమునకై అగ్నిభట్టారకుని రూపములో ఈ భూమిపై అవతరించాడు. మరొక విధముగా చతుర్దంష్ట్ర అన్న నామముతో నృసింహ విగ్రహము సూచితమవుతున్నది. చతుర్భుజ పరమేశ్వరుడైన శ్రీ మహావిష్ణువు 4 భుజములు కలిగి నలుదిక్కులా వ్యాపించి ఉంటాడు. ఆయన దృష్టిని తప్పించుకునే అవకాశమే ఉండదు. జాగ్రత్తావస్థలో వైశ్వానర రూపములోను, స్వప్నావస్థలో తైజస రూపములోను, సుషుప్తి అనగా గాఢ నిద్రలో ప్రాజ్ఞ రూపముతోను, ఈ 3 అవస్థలకు అతీతమైన తురీయావస్థలో సర్వేశ్వర రూపములోను పరమాత్మ తన ఆత్మవైభవమును ప్రకటిస్తుంటాడు. ఈ 4 రూపములు ఆయన 4 భుజములు. ధర్మ, అర్థ, కామ, మోక్షములు అనే పురుషార్థములను తన 4 భుజములుగా కలిగిన వాడు. ఈ పురుషార్థములను తనను ఆశ్రయించిన భక్తజనులకు అనుగ్రహించువాడు. చతుర్వేదముల నుండి లభించు జ్ఞానమును కలుగజేయడమే కాక ఆ జ్ఞానమును ఆశించి పొందిన వారికి అభివ్యక్తమగువాడు అయిన విష్ణు భగవానుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము చతుర్భుజ అన్న నామముతో కీర్తించింది. భ్రాజిష్ణు సమస్త విశ్వమునకు ప్రకాశమును ప్రసాదించే అద్వయ ప్రకాశ రూపుడైన పరంధాముని గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ఈ విధముగా స్తుతించాడు. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కవ్వల ఎవ్వండే కాకృతి వెలుగు అతని నే సేవింతున్. లోకాలు, లోకాధిపతులు, లోకులు నశించిన తరువాత లోకమనేది లేనప్పుడు ఏర్పడే దట్టమైన చీకటికి అవతల ఏ పరమ పురుషుడు ఒకే ఆకారంతో ప్రకాశిస్తాడో అతనిని మాత్రమే నేను సేవిస్తాను. అటువంటి మహాపురుషుడు భ్రాజిష్ణు అన్న నామముతో కీర్తింపబడినాడు. మరికొన్ని నామములకు అర్థములు నా తదుపరి వీడియోలో.